గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పిచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ శ్రీరామనవమి సందర్భంగా గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లిమ్స్ పై తాజాగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ఈ గ్లిమ్స్ ను చాలా బాగా కట్ చేయించాడని తెలుస్తోంది. పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అందరూ కొంతకాలం పాటు దాని గురించే మాట్లాడుకుంటారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కట్ బాగున్నప్పటికీ దానికి రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేట్ అయిందని మాటలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 6న వీడియో గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అందరికీ ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇదిలా ఉంటే పెద్ద కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నానని రెహమాన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు రెహమాన్ కెరీర్ లో ఎప్పుడూ లేనిది సినిమా మొదలు పెట్టకముందే పెద్దికి 3 ట్యూన్స్ ను కూడా ఇచ్చాడని అప్పట్లోనే వార్తలొచ్చాయి. సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రెహమాన్ అలా ముందుగానే ట్యూన్స్ కంపోజ్ చేయడు. రుద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. బడ్జెట్ విషయంలో బుచ్చిబాబుకు నిర్మాతలు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. లేటెస్ట్ గా మెగా ఫ్యాన్స్ కు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న పెద్ద సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. దాదాపు 25 కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్ ను తీసుకుంది. ఇది రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యధికం. గత సినిమా గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ సుమారు 23 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇప్పుడు పెద్ద మూవీ 25 కోట్లకు అమ్ముడవడం విశేషం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి బలమైన స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రంగస్థలం రేంజ్ లో రస్టిక్ గా ఈ చిత్రంలో చరణ్ కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన 2 పోస్టర్స్ సినిమా బ్యాక్ డ్రాప్ ను తెలియజేస్తున్నాయి. అందులో ఒక పోస్టర్ లో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.